హలో నా ప్రియమైన మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వచ్చేసాం చాలా రోజుల తర్వాత మరీ వాయిస్ ఓవర్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, నా పేరు శ్రీకాంత్. ఎట్టకేలకు మా గుంతకల్ పట్టణంలో కూడా ఈసారి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని కమిటీ కుర్రాళ్ళంతా కలిపి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పాయింట్కి వచ్చేసరికి మా కమిటీ కుర్రాలు కూడా ప్రతిష్ఠించారు మట్టి విగ్రహాన్ని. దీని యొక్క ధర తెలిస్తే అవక్కైపోతారు. కేవలం 36,000 మటుకేనండి. ఈ విగ్రహాన్ని అలంకరించడానికి ఉదయం 3 గంటల సమయం పట్టింది. విగ్రహం పెట్టడంతో సరిపోదండి, మా ఒక్క హడావిడి 4 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వ్లాగ్ని పెట్టాలంటే ఈ వ్లాగ్ అయితే సరిపోదు, మరొక వ్లాగ్లో చూపిస్తా. మా ఊరు కమిటీ కుర్రాలు ప్రతిష్ఠించిన విగ్రహాలు చూద్దాం పద. సిల్వర్ కమిటీ వాళ్ళు ఈ విగ్రహం చూస్తే కనుక గుంటకల్కే ఐకానిక్గా మిగిలిపోయింది. శేషపడగలపై శ్రీకృష్ణుడు తాండవమాడుతూ కాలచక్రాన్ని తిప్పే వినాయకుడు. ఇగో మా ఫ్రెండ్స్ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరమైన అద్భుతమైన కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. ఈ సంవత్సరం దక్షిణామూర్తి అవతారంలో లంబోదరుడు దర్శనమిస్తున్నాడు. మన గుంతకల్లో రాము అండ్ హరి గ్రూప్ వాళ్ళు కూడా ఈసారి తగ్గేది లేదు అన్నట్టుగా మూమెంట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వారి యొక్క భక్తిని చాటుకుంటారు. ఇది విన్నారా? అసలైన విగ్రహం అంటే ఇదేనండి. అసలైన కాన్సెప్ట్ కూడా వీళ్ళే అని చెప్పాలండి. ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం పేపర్ గణేష్ని పెట్టి రీగల్ టాకీస్లో పెట్టారండి విగ్రహాన్ని. ఏంటి విగ్రహం ఏంటి, అది కూడా వినాయకుడు టాకీస్లో ఏంటి అనుకుంటున్నారా? దీనికి నేను చెప్పే సమాధానం నిజమన్నా అంటే ఇదంతా చెప్తూ వింటూ వస్తూ ఉన్నారు కదా, ఇంకా నాకైతే ఆకలి దంచేస్తుంది. మరైతే గౌరీపుత్ర తనియా కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా? అక్కడైతే 3 పూట్లుగా అద్భుతమైన టిఫిన్సే కాదు అద్భుతమైన లంచ్తో తిన్న ప్రతి ఒక్క భక్తుడు అబ్బా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతుంటే చాలండి. ఈ పూటకైతే ఇంతేనండి. నేనైతే మా ఊరి విగ్రహాలు మీకు చూపిస్తూ కడుపు నిండా ఫుడ్ టేస్ట్ చేస్తూ అలసిపోయాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్తో మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటానండి మరి, బాయ్.